ఫర్ ఎగ్జాంపుల్ వాసవి గ్రూప్ నిజంగా కస్టమర్లకి మీకు ఇన్ టైంలో మేము ఫ్లాట్స్ అందిస్తాము పూర్తి చేసి అని చెప్పి వారి దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వాసవి గ్రూప్ అనేది ఒక పెద్ద సంస్థ అండి, చిన్న సంస్థ కాదు. 1994లో స్థాపించబడ్డ సంస్థ. కంటోన్మెంట్ ఏరియా లాంటి ప్లేసెస్లో చాలా కన్స్ట్రక్షన్స్ చేశారు. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సంస్థ. సో అంత ఈజీగా మనము మోసం చేశారని మాత్రము అనలేము. కానీ మనము వాస్తవాలను ఒకసారి గమనించాలండి. అంటే ఇన్ టైంకి ప్రాజెక్ట్ సిద్ధం చేసి మేము మీకు ఇస్తాము అంటే మరి వారు ఇచ్చినటువంటి మాటను తప్పడం అంటే మోసం చేసినట్టుగా కస్టమర్లు భావిస్తున్నారు. మరి దాన్ని మోసం అనకి ఏమనాలి? రైట్ అండి, కొద్దిగా మనం వాస్తవాలు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేనేదో వాసవి గ్రూప్ గురించి మాట్లాడానుకో లేకపోతే అభిషేక్ గారు మాట్లాడారన్న దానిపైన సమర్థించడానికి నేను రాలేదు. ముఖ్యంగా ఏంటంటే మనము వాస్తవాలు గమనించాలన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనకి 2019 నుంచి 2022 వరకు మహమ్మారి కోవిడ్ అనేది ప్రపంచాన్ని వణికించింది. ఆ టైంలో ఏమైపోయిందంటే మ్యాక్సిమం బిల్డర్స్ అందరూ కూడా ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన వాళ్ళకు ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట మనకి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళు ప్రైసెస్ పెట్టారు. ఆలోచించకుండా ప్రైసెస్ పెట్టారు. మీరు మ్యాక్సిమం మీరు చూడండి, మీరు అప్పుడు ఉన్నటువంటి ప్రైసెస్ బిల్డర్స్కి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే, ఇక్కడ వర్కర్స్తో డీల్ చేస్తారు. ఎలాగైతే రైతు కదా కొడవలి మరియు నాగలు ఎలా పట్టుకుంటాడు, బిల్డర్ అనేవాడు ఎలా ఉంటుందంటే తాపి గంప పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇద్దరు పరిస్థితి సేమేనండి. వాతావరణం కూడా డిపెండ్ అవుతుంది ఒక్కొక్కసారి. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక్కసారి అప్పుడు గమనించినట్టయితే మన దగ్గర మాక్సిమం మీరు ఏ బిల్డర్ దగ్గరకైనా వెళ్ళండి, లోకల్ వాళ్ళు ఉండరండి, వర్కర్స్ మాక్సిమం కూడా హైర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇన్ టైంలో వర్క్ ఇవ్వాలి అని అంటే బయట వాళ్ళు అయితేనే కరెక్ట్గా, ఎందుకంటే టైంకి వచ్చేసి చేయడం వల్ల ఇలా ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద బిల్డర్ దగ్గర అయినా కానీ కూడా మీకు మాక్సిమం బీహార్ కానివ్వండి, జార్ఖండ్, ఎట్లా అంటే ఒక బిల్డర్కి ఎలా ఉంటుందంటే మామూలుగా ఇన్ జనరల్గా అటు కస్టమర్స్ని చూసుకోవాలి, సేల్స్ని చూసుకోవాలి. ఇప్పుడు ఇంతగా మనం మాట్లాడాడు అభిషేక్ ప్రెస్ మీట్ లో, ఇంకా 600 ఫ్లాట్స్ అన్సోల్డ్ ఉన్నాయి. ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 2019లో. ఇంకా అన్సోల్డ్ ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయి? 600 ఫ్లాట్స్ ఉన్నాయి. 600 ఫ్లాట్స్ ఉంటేనే ఒక బిల్డర్ బయటపడతాడు. సో దీన్ని బేస్ చేసుకునేసి ఏంటంటే ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ చేయకపోవడం ఒకటి మెయిన్ రీజన్ అయితే, అప్పుడు ఏంటంటే ప్రజలకు మెయిన్గా ఏమైపోయిందంటే రెంటెడ్ హౌసెస్లో 2019లో రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళు ఈ కోవిడ్ సమయంలో వాళ్ళు మరణించినప్పుడు ఇంటికి అంటే అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఓనర్స్ వాళ్ళని ఎవరిని కూడా రానివ్వక వెళ్ళలేకపోయారనమాట. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్లో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, ఇంత బతికి మనము మన వాళ్ళ యొక్క పార్థివ దేహాన్ని మన ఇంటి ముందు పెట్టుకోలేకపోతున్నాము, మాకు ఒక సొంత ఇల్లు ఉండాలనే కళని ఎన్కరేజ్ చేసుకున్నారు అని చెప్పలేను. కానీ వాళ్ళ యొక్క కోరికకు ఈ యొక్క రేట్స్ అట్రాక్టివ్గా ఉండేసరికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడుతున్నానంటే మీకు గత కొద్ది రోజులుగా నేను రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే దానిపైన ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ దారి తప్పిన రియల్ ఎస్టేట్ని దారిలో పెట్టే కార్యక్రమమే రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ప్రయత్నం.